నేడు శ్రీశైలంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం జగ్గంపేటలో ప్రజాగలం సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం ఎస్కోటలో ప్రజాగలం సభనైతే నిర్వహించబోతోంది టీడీపీ పార్టీ. రాత్రికి ఎస్కోటలో బస చేయనున్నారు చంద్రబాబు. నేటి నుంచి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు కూడా చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, శ్రీశైలంలో చంద్రబాబు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బాద్రి ఓవరాల్ గా ప్రజాగళం సభని తీవ్రతరం చేయడం, ఎక్కువగా జనంలో ఉండటం, జనంలో బహిరంగ సభలు నిర్వహించడం, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అనే సభల్లో ప్రస్తుతం పాల్గొంటూ ఉన్నారు. శ్రీశైలం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే ఇటు ఉభయ గోదావరి సభలు అన్నింటిలో కూడా ఈ కూటమి తరఫున ప్రచారం చేయాలి, ప్రచారం ఎక్కువ చేయాలని ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, ఇటు టీడీపీ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. సీట్ల షేరింగ్ కూడా తీసుకుని ఉన్నాయి. అయితే ఈ సీట్ల షేరింగ్ లో కొన్ని చిన్న చిన్న వివాదాలను అన్ని కూడా సెట్ చేశారు. ఇక నుంచి జనంలో ఎక్కువగా ఉంటేనే విజయం సాధ్యం అవుతుంది. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఎక్కువ బహిరంగ సభలు, సమావేశాలు పెట్టాలి. టీడీపీకి కీలకంగా పట్టున్న ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే అటు భువనేశ్వర్ తిరుగుతున్నారు, నారా లోకేష్ తిరుగుతున్నారు, చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాబోయే వారం 10 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ లో 3-4 చోట్ల సభలు నిర్వహించాలని కూడా కూటమి భావిస్తోంది. అందులో భాగంగా రాజంపేట, తిరుపతి, వైజాగ్ ఈ ప్రాంతాల్లో, అనకాపల్లిలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఆలోచనలో ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఎక్కువ ప్రచారం మీద టీడీపీ కావచ్చు, కూటమి సభ్యులు కావచ్చు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మాధురి, అయితే ఇవాళ ప్రజాగలం సభలో ఎటువంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారు ప్రసన్న? అంటే జనరల్ గా ఆయన ప్రతిరోజు కూడా వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వీటన్నిటి మీద ఎక్కువగా దృష్టి కేటాయించి ప్రజాగణంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా? మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయి? ఇప్పటికే సూపర్ 6 పేరుతో వైసీపీకి ధీటుగా మేనిఫెస్టో ఉండాలని టీడీపీ భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ప్రజాగణం సభలో ఇలాంటివి ఏమైనా ప్రస్తావనకు వస్తాయని చూడాలి, లేకపోతే రెగ్యులర్ వేలో ఆయన ఫార్మాట్ లో ప్రసంగాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా జరుగుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.